నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అక్టోబర్ నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పి. ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంఈఓ సిహెచ్వివి పాల్గొన్నారు. బలభద్రపురం పరిధిలోని పందలపాక, బలభద్రపురం, కాపవరం గ్రామాలకు చెందిన హైస్కూల్ మరియు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ నెలలో నిర్వహించవలసిన వివిధ పాఠ్యాంశాలపై, బోధనేతర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు అన్ని అంశాలలో ప్రగతిపదంలో ఉండాలని, రాబోయే పరీక్షలకు వారిని సంసిద్ధులను చెయ్యాలని కోరారు. విద్యాశాఖ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించి ఉత్తమ ఫలితాలను సాధించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పందలపాక ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి, కాపవరం ప్రధానోపాధ్యాయులు గోపాలకృష్ణతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో ఈ క్లస్టర్ కాంప్లెక్స్ లో ముఖ్యంగా హౌ టు ట్రాక్ ద లాంగ్ అబ్సెంటీస్, హౌ టు స్ట్రీమ్లైన్ ద CD గ్రేడ్ స్టూడెంట్స్ మరియు డిఫికల్టీ